మ్మ్. మనందరం ఎప్పుడో ఒకప్పుడు విన్న కథే ఇది. అర్ధరాత్రి సమయం, లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది. ఒక గొప్ప రాకుమారుడు తన అందమైన భార్యను అవును, పసిబిడ్డను కూడా కడసారిగా చూసి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా రాజభవనం నుంచి పారిపోతాడు కదా. కరెక్ట్, సరిగ్గా అదే. ఆ నిశ్శబ్దంలో ఒక మహావీరుని సత్యాన్వేషణ మొదలవుతుందని మనం అనుకుంటాం. ఈ కథ వినడానికి ఎంత నాటకీయంగా, ఎంత ఉద్విగ్నంగా ఉంటుందో కదా. ఒక సినిమాటిక్ అనుభూతినిస్తుంది. ఖచ్చితంగా ఇస్తుంది. కానీ ఒకవేళ చరిత్రలో అత్యంత కీలకమైన ఈ ఘట్టం అసలు ఇలా జరగనే లేదని తెలిస్తే, దాన్ని మనం దశాబ్దాలుగా ఒక అపోహగానే నమ్ముతున్నామని తెలిస్తే? వావ్! ఆలోచనే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం ఆ అర్ధరాత్రి పారిపోయిన కథకు ఎంతలా అలవాటు పడిపోయామంటే అసలు సత్యం ఇంతకంటే భిన్నంగా ఉంటుందని ఊహించలేము. మరి ఈనాటి మన ఈ విశ్లేషణకు మూలమేమిటి? ఈనాటి విశ్లేషణకు మూలం బౌద్ధ వాంగ్మయంలోని మధ్యమనికాయలో ఉన్న అర్య పర్యేసన సుత్త అనే గ్రంథం. ఇది కేవలం ఒక కథ కాదు సుమా. ఓహో, కథ కాకపోతే మరేంటి? ఒక చారిత్రక ఆధారమా? అవును, స్వయంగా బుద్ధుడే తన గతాన్ని, తన మానసిక సంఘర్షణను తన శిష్యులకు వివరించిన ప్రత్యక్ష సాక్ష్యమిదే. అంటే ఆయన బోధిసత్వుడిగా ఉన్నప్పుడే తన ప్రయాణాన్ని ఆయనే స్వయంగా చెప్పిన మాటలన్నమాట. అద్భుతం. ఈ అర్య పర్యసన సుత్త అంటే ఉన్నతమైన అన్వేషణ అనే అర్థం వస్తోంది గదా. సరే, ఇప్పుడు ఆ నాటకీయమైన రాత్రి నుంచి బయటకు వచ్చి ఈ మూల గ్రంథం చెబుతున్న అసలు సత్యమేమిటో చూద్దాం. ఏంటంటే, సిద్ధార్థుడు ఎవ్వరికీ చెప్పకుండా పారిపోలేదా? లేదండి, అస్సలు పారిపోలేదు. ఏమాత్రం రహస్యంగా వెళ్ళలేదు. ఈ సుత్తలో బుద్ధుడు తన నిష్క్రమణను వివరిస్తూ చాలా స్పష్టమైన మాటలు వాడాడు. ప్రముఖ పండితుడు ధర్మానంద కోశాంబి కూడా ఈ విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించారు. అంటే ఎలా వెళ్ళాడు? ఎవరికైనా చెప్పి వెళ్ళాడా? చెప్పడం గాదు. సిద్ధార్థుడు నల్లని వెంట్రుకలతో మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఇల్లు వదిలాడు. అది తన తల్లిదండ్రులు ఎంత వలదంటున్నా సరే వాళ్ల కళ్ళెదుటే వెళ్లాడు. ఒక్క నిమిషం, కళ్ళెదుటేనా? వాళ్ళు అంగీకరించారా? లేదులేదు, వారు కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నప్పటికీ తన కేశఖండన చేసుకుని కాషాయ వస్త్రాలు ధరించి వారి ముందే ప్రవ్రాజక దీక్ష తీసుకున్నాడు. దీన్ని ఊహించుకుంటేనే చాలా భారంగా, ఒక రకమైన మానసిక అలజడిని కలిగించేలా ఉంది. పారిపోవడమనేది ఒక రకంగా సులువైన పని అనిపిస్తుంది గదా. అవును, పారిపోతే ఎవరి భావోద్వేగాలను ఎదుర్కోవాల్సిన పనిలేదు. అదే కదా. కాని కన్నవాళ్లు ఎదురుగా నిలబడి ఏడుస్తుంటే వారి కళ్లల్లో ఆ బాధను చూస్తూనే దాన్ని దాటుకొని తన మార్గాన్ని ఎంచుకోవడమనేది అత్యంత కఠినమైన నిర్ణయం. ఇక్కడ ఆయన ఎవరికీ భయపడలేదు, దేనికీ దాక్కోలేదు. నిజమే, ఇది అసలైన గుండెనిబ్బరం. ఆ విశ్లేషణ చాలా లోతైనది. మనమొక గొప్ప లక్ష్యం కోసం బయల్దేరినప్పుడు బంధాలను తెంచుకోవడం ఎంత స్పష్టంగా, ఎంత చేదుగా ఉంటుందో ఈ సంఘటన చెబుతుంది. కరెక్ట్. మరి అలా ఇల్లు వదిలిన తర్వాత ఆయన ప్రయాణం ఎటువైపు సాగింది? ఒక అనగారికుడుగా, అంటే ఇల్లు లేనివాడిగా ఆయన అలా సత్యాన్వేషణలో ముందుకు సాగి మొదటగా ఆలార కాలాముడు అనే ఒక ప్రసిద్ధ గురువు ఆశ్రమానికి చేరుకున్నాడు. సరే, ఒక రాకుమారుడు అన్నీ వదిలేసి ఒక సాధారణ అన్వేషకుడుగా ఒక గురువు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? అక్కడాయన ఆ గురువును, మీ సంప్రదాయంలో బ్రహ్మచర్యాన్ని పాటించి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను అని అడుగుతాడు. మూలాల ప్రకారం ఆ గురువు చెప్పిన సిద్ధాంతాలను సిద్ధార్థుడు చాలా వేగంగా కంఠస్థం చేస్తాడు. వేగంగా కంఠస్థం చేశాడు, బాగానే ఉంది. కాని ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది అంటారు కదా, అదేమిటి? ఏంటంటే, గురువులు చెప్పే ధర్మాన్ని ఒక చిలుకులా అప్పగించడం పెద్ద కష్టమైన పని కాదు. సిద్ధార్థుడు ఆ సిద్ధాంతాలను అక్షరం పొల్లుపోకుండా వల్లెవేశాడు. కాని ఆయనకర్థమైన విషయమేంటంటే, ఆ గురువు ఆ మాటలను కేవలం పెదవులతో చెబుతున్నాడా లేక అనుభవించి చెబుతున్నాడా అనే కదా. ఖచ్చితంగా అదే. ఆ గురువు స్వయంగా దాన్ని అనుభవించి సాక్షాత్కరించుకుని చెబుతున్నాడా లేదా అని సిద్ధార్థుడికి ఒక సందేహమొచ్చింది. అప్పుడు నేరుగా వెళ్ళి కాలాముడిని, ఈ ధర్మాన్ని మీరు ఎంతవరకు ప్రత్యక్షంగా అనుభూతి చెందారు అని ప్రశ్నిస్తాడు. వావ్! గురువునే నేరుగా ప్రశ్నించాడు. దానికా కాలముడు ఏం సమాధానమిచ్చాడు? దానికే ఆ గురువు సమాధానంగా అకించన్యాయతనం అనే స్థాయిని తాను సాధించానని చెబుతాడు. అకించన్యాయతనం. ఈ పదాన్ని కొంచెం విడమరిచి చూద్దాం. దీన్ని ఏమీ లేని స్థితి లేదా శూన్యస్థితి అని స్థూలంగా అంటారు కదా. దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. చెప్పండి, ఎలాంటి ఉదాహరణ?
అంటే ఒక గొప్ప వంటల పుస్తకం ఉందనుకుందాం. హ్మ్. అందులో ఒక అద్భుతమైన వంటకం ఎలా చెయ్యాలో రాసి ఉంది. నేను ఆ పుస్తకం మొత్తం చదివేసి ఏ పదార్థం ఎంత వెయ్యాలో కంఠస్థం చేసినంత మాత్రాన ఆ వంటకం రుచి నాకు తెలిసిపోయినట్లు కాదు కదా. అవును, అస్సలు కాదు. స్వయంగా వంటగదిలోకి వెళ్ళి వండి దాన్ని రుచి చూస్తేనే ఆ ఆకలి తీరుతుంది, ఆ అనుభవం వస్తుంది. సిద్ధార్థుడు కూడా కేవలం సిద్ధాంతాలతో సరిపెట్టుకోకుండా ఆ శూన్యస్థితిని స్వయంగా రుచి చూడాలనుకున్నాడు. అదే కదా జరిగింది. ఆ పోలిక ఇక్కడ చాలా కరెక్ట్గా అన్వయించవచ్చు. సిద్ధాంతమనేది కేవలం ఒక మ్యాప్ మాత్రమే, ప్రయాణం కాదు అని సిద్ధార్థుకు గ్రహించాడు. గురువు సాధించిన ఆ అకించన్యాయతనం అంటే ఏమిటంటే, అంటే ఒక రకమైన ఏకాగ్రత స్థితి కదా. అవును, మనస్సులోని ఆలోచనలు, బాహ్య ప్రపంచంలోని శబ్దాలు, దృశ్యాలు వీటన్నిటినీ పక్కకు నెట్టేసి కేవలం శూన్యం లేదా ఏమీ లేదు అనే ఒకే ఒక్క భావనపై సంపూర్ణంగా ఏకాగ్రత నిలపడం. ఓహో, ఇది ఒక అత్యున్నతమైన, చాలా సూక్ష్మమైన ధ్యానస్థితి అనమాట. మరి దీన్ని సిద్ధార్థుడు సాధించగలిగాడా? చాలా సులభంగా. సిద్ధార్థుడు తనలో ఉన్న ఎరుక, శక్తి, ప్రజ్ఞలతో అతి తక్కువ కాలంలోనే ఆ స్థితిని తన సొంత అనుభవంలోకి తెచ్చుకున్నాడు. అంటే శిష్యుడుగా వెళ్ళినవాడు చూస్తుండగానే గురువు స్థాయికి చేరిపోయాడు. ఇది వినడానికి ఒక అద్భుతమైన విజయంగా అనిపిస్తుంది. నిజమే. మూలాల ప్రకారం అప్పుడు ఆ గురువు అహంభావానికి పోకుండా సిద్ధార్థుని ప్రతిభను మెచ్చుకుని ఒక పెద్ద అవకాశమిస్తాడు. అవునా? ఎలాంటి అవకాశం అది? ఇక్కడే మనం ఆనారకాలముని గొప్పదనాన్ని కూడా చూడాలి. ఒక శిష్యుడు తన స్థాయికి రాగానే కాలాముడు చాలా సంతోషించి, నాకు తెలిసిన ధర్మం నీకు తెలుసు, ఇక మనమిద్దరం సమానమంటాడు, రా ఇద్దరం కలిసి ఈ శిష్య సంఘాన్ని నడిపిద్దాం అని ఒక అధిపతి హోదాను ఇస్తాడు. వావ్! ఒక రకంగా ఆ ఆశ్రమానికి నాయకత్వ బాధ్యతను అప్పగిస్తాడనమాట. ఇది చాలా ఆసక్తికరమైన మలుపు. నేటి కాలంతో పోల్చి చూస్తే ఒక యువకుడు ఒక పెద్ద కంపెనీలో జూనియర్గా చేరి చేరిన కొన్ని నెలలకే సీఈఓ అయిపోవటం లాంటిది. ఖచ్చితంగా అదే. తన ప్రతిభతో ఆ కంపెనీకి సీఈఓ అయ్యే అవకాశం వచ్చినట్లుంది. ఎవరైనా సరే ఆ అవకాశాన్ని రెండు చేతులు అందిపుచ్చుకుంటారు. పదవి, గౌరవం, వందలాది మంది శిష్యులు దొరుకుతున్నారు గదా. కానీ సిద్ధార్థుడు ఆ ఆశ్రమాన్ని, ఆ నాయకత్వ బాధ్యతను సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగిపోయాడు. అదే ఆశ్చర్యం. ఎందుకు? ఆ అత్యున్నత ధ్యానస్థితి ఆయనకు ఎందుకు సంతృప్తినివ్వలేదు? ఎందుకంటే ఆయన అన్వేషణ ఒక ఆశ్రమానికి అధిపతి కావడం కోసం కాదు కదా. ఈ అకించన్యాయతనం అనే ఏకాగ్రత స్థితి చాలా ప్రశాంతంగా అనిపించవచ్చు. కాని ఆ ధ్యానం నుంచి బయటపడగానే మళ్లీ లోకంలోని రాగద్వేషాలు మొదలవుతాయి. అంటే కోరికలు, బాధలు మనిషిని మళ్లీ చుట్టుముట్టుతాయని గ్రహించాడనమాట. అవును, అది ఒక తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే. మనస్సులోని మురికిని అది శాశ్వతంగా కడిగేయదు. జననమరణ చక్రం నుంచి బయటపడేసే అంతిమ లక్ష్యమైన నిర్వాణానికి అది దారితీయదని సిద్ధార్థుడికి స్పష్టంగా అర్థమైపోయింది. అందుకనే ఎంత గొప్ప స్థానమైనా సరే అది తన అంతిమ సత్యం కానప్పుడు అక్కడ ఆగిపోకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. లక్ష్యం పట్ల ఒక మనిషికి ఎంత స్పష్టత ఉంటే అంతకి రాజీలేని నిర్ణయం తీసుకోగలడు గదా. నిజమే. తాను వెతుకుతున్న ఆ శాశ్వతమైన నిర్వాణం ఇక్కడ లేదని తెలిసాక ఆయన అక్కడ నుంచి బయల్దేరాడు. మరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఉద్దకరామపుత్రుడు అనే రెండవ గురువు వద్దకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంచుమించుగా అదే కథ పునరావృతమైందా? లేదా ఇక్కడ ఆయన అన్వేషణకు ఆఖరి సమాధానం దొరికిందా? సమాధానం దొరకలేదు, కాని అన్వేషణ మరింత సూక్ష్మమైన స్థాయికి వెళ్ళింది. ఉత్తక రామపుత్రుని సంప్రదాయంలో నైవ సంజ్ఞా నా సంజ్ఞాయతనం అనే ఇంకొక అత్యున్నత స్థాయి ధ్యానముంది. దీన్ని కూడా సిద్ధార్థుడు సాధిస్తాడు. మళ్ళీ ఈ రెండవ గురువు కూడా ఏమైనా ఆఫర్ ఇచ్చాడా? అవును, ఈయన కూడా నువ్వు నాతో సమానం, ఈ శిష్యగణాన్ని నువ్వే ఉండి నడిపించు అని ఆహ్వానిస్తాడు. నైవ సంజ్ఞ నా సంజ్ఞాయతనం గదా. అంటే సంజ్ఞ ఉన్నట్లు లేనట్లు ఉండే స్థితి అని అర్థం వస్తోంది. నా మెదడుకు ఇది కొంచెం పజిల్లాగా అనిపిస్తోంది. ఎందుకు? ఏమంత కష్టంగా ఉంది? అసలొక మనిషికి స్పృహ ఉన్నట్లు లేనట్లు ఉండటమంటే ఏమిటి? దాన్ని ఎలా ఊహించుకోవాలి మనం? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక నిప్పుకణిక నెమ్మదిగా ఆరిపోతూ కేవలం ఒక చిన్న ఎర్రటి చుక్కలా మిగిలి ఉందనుకోండి. ఓకే, ఊహించుకుంటున్నాను. అది పూర్తిగా ఆరిపోలేదు, అలాగని మంటలాగా మండుతూనూ లేదు గదా. సరిగ్గా అలాగే
మనస్సు కూడా ఆలోచనలన్నీ ఆగిపోయి తన అస్తిత్వం అంటే నేను ఉన్నాను అనే భావన దాదాపుగా శూన్యమైపోయి అత్యంత సూక్ష్మమైన ఏకాగ్రతలో ఉన్న స్థితి అది. అంటే అక్కడ బాహ్య ప్రపంచం తెలీదు, కానీ పూర్తిగా అపస్మారక స్థితి కూడా కాదనమాట. అవును, అప్పటి కాలంలో తెలిసిన అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరమదే. కాని సిద్ధార్థుడికి ఆ శిఖరం కూడా ఒక పెద్ద అబద్ధంలాగే అనిపించింది. నేను ఊహిస్తున్నది నిజమే అయితే ఇది కూడా ఒక తాత్కాలికమైన మత్తులాంటిదే కదా. ఒక రకంగా అంతే. ఆ తీవ్రమైన ధ్యానంలో ఉన్నంతసేపు బాధ ఉండదు, కోరిక ఉండదు. కాని కళ్ళు తెరిచి మామూలు స్థితికి రాగానే మళ్లీ ఆ మానసిక సంఘర్షణ మొదలవుతుంది. అందుకే ఆయనకు అది కూడా ఒక శాశ్వత పరిష్కారంలాగా అనిపించలేదు. కరెక్ట్. అశోకమైన అంటే శోకం లేని నిర్వాణంలాగా అనిపించలేదు. కాబట్టి ఆ రెండవ ఆశ్రమాన్ని కూడా వదిలేశాడు. ముల్లును ముల్లుతో తీసినట్లు మనస్సును ఒక సూక్ష్మమైన స్థితిలో బంధించి ఉంచడమే తప్ప అసలు ఆ మనస్సుకు మూలమైన రాగద్వేషాలను శాశ్వతంగా నిర్మూలించే మార్గమది కాదని ఆయనకు తెలిసిపోయింది. ఖచ్చితంగా. అందుకే ఒక వ్యక్తికి అత్యున్నత ఆశ్రమాలకు అధిపతి అయ్యే అవకాశం జీవితంలో రెండుసార్లు ఎదురొచ్చినా నిర్మోహమాటంగా వాటిని వదిలేశాడు. గ్రేట్. మరక్కడ్నించి ఆయన ఎటు వెళ్లాడు? అక్కడినుంచి ఆయన తన అన్వేషణను ఒంటరిగా కొనసాగిస్తూ మగధ రాజ్యంలో క్రమంగా ప్రయాణిస్తూ ఉరువేల అనే ప్రాంతంలోని సేనాని గ్రామం వద్దకు చేరుకుంటాడు. అయితే ఒక గురువు నేర్పే సిద్ధాంతం సరిపోలేదు, అత్యున్నత ధ్యానస్థితులు సరిపోలేదు. తన అంతరంగంలో ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆయనకొక ప్రత్యేకమైన వాతావరణం కావాల్సొచ్చిందన్నమాట. అవును, ఒక ప్రయోగశాలలాంటి వాతావరణం కావాల్సొచ్చింది. అసలా ఉరువేల ప్రాంతం గురించి మూల గ్రంథం ఏం చెబుతోంది? ఆ ప్రదేశం ఆయనకు ఎందుకు అంత ఆదర్శవంతంగా అనిపించింది? ఒక సాధకుడికి బాహ్య వాతావరణం ఎంత ముఖ్యమో ఈ ఘట్టం వివరిస్తుంది. అప్పటివరకు ఆశ్రమాల్లో ఎంతోమంది మధ్య ఉన్న ఆయన ఏకాంతాన్ని కోరుకున్నాడు. ఉరువేల ప్రాంతం ఎలాంటిది? అది చాలా రమణీయమైన ప్రకృతితో నిండి ఉంది. మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే దట్టమైన అడవి, తెల్లని ఇసుకతో, స్వచ్ఛమైన నీటితో సులభంగా దిగడానికి వీలైన రేవులున్న ఒక నది ఉంది అక్కడ. దాని పేరే నిరంజరా నది. ఓహో, అడవి, నది ఉన్నాయి. మరి ఆహారం కోసం? భౌతిక అవసరమైన భిక్షాటనకు అనువుగా సమీపంలోనే ఒక గ్రామం కూడా ఉంది. ఇదంతా చూసి సిద్ధార్థుడు సాధన చేసుకోవడానికి ఒక కులపుత్రుడికి ఇంతకంటే అనువైన ప్రదేశం ఇంకేముంటుంది అనుకుని అక్కడే స్థిరపడతాడు. అంటే లోపల ఒక అతిపెద్ద మానసిక యుద్ధం జరగబోతోంది. కాబట్టి బయట ఎలాంటి అలజడి లేని ఒక సంపూర్ణ ప్రశాంతత కావాలి. నిజమే. అక్కడే ఆయన తీవ్రమైన సాధన చేసి తన అంతిమ లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ నిర్వాణం గురించి మనం చాలా వింటూ ఉంటాం. కాని ఆ ఉరువేల అడవిలో ఆయన సాధించిన ఆ స్థితిని అజరం, అమరం, అశోకం, నిర్మనం అని మూలాల్లో వర్ణించారు. దీని అర్థమేంటి? ఈ పదాలకు చాలా లోతైన అర్థముంది. చూస్తే గనక అజరమంటే వృద్ధాప్యం లేనిది, అమరమంటే మరణం లేనిది, అశోకమంటే ఎప్పటికీ శోకం లేదా దుఃఖం చేరనిది, అంతేనా? కరెక్ట్. మరి నిర్మలం అంటే ఏ మలినమో అంటనిది. అంతకుముందు ఆయన పొందిన ధ్యానస్థితుల్లో మనస్సు ఒక తాత్కాలిక నిశ్శబ్దంలోకి వెళ్తోంది. కాని నిర్వాణంలో అలా కాదా? కాదు. ఇక్కడ అసలు దుఃఖానికి కారణమైన తృష్ణ అంటే కోరిక లేదా అజ్ఞానం అనేది సమూలంగా, శాశ్వతంగా కాలిపోయి బూడిదైపోతోంది. మళ్లీ దానికి చిగురించే అవకాశం ఉండదు. వావ్! తనకిక తిరిగి జన్మ లేదు అంటే పునర్భవ రాహిత్యం అనే సంపూర్ణమైన జ్ఞానం ఆయనలో ఉదయించింది. అవును, ఆ క్షణం వరకు అన్వేషణలో ఉన్నవాడు సిద్ధార్థుడు. కాని ఈ జ్ఞానోదయం జరిగిన మరుక్షణం నుంచి ఆయన బుద్ధుడు లేదా భగవానుడయ్యాడు. అద్భుతం! ఇన్నేళ్ల సుదీర్ఘమైన అన్వేషణ, ఆ కఠినమైన ప్రయాణం ఎట్టకేలుకు ఒక మహాద్భుతమైన శాంతితో ముగిసింది. ఒక మనిషి తాను కోరుకున్న అత్యున్నత సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇక్కడితో కథ సుఖాంతమైపోయింది కదా అని అనిపిస్తోందందరికీ. అవును, మరి కాలేదా? లేదు. ఇక్కడే ఈ అరియ పరియేసన సుత్త ఒక ఊహించని అతిపెద్ద మానసిక సంఘర్షణను మన ముందు పెడుతోంది. మానసిక సంఘర్షణ? బుద్ధుడులాంటి ఒక సంపూర్ణ జ్ఞానికి సందిగ్ధత రావడమేంటి? అదలా సాధ్యం? ఆయనేమనుకున్నాడప్పుడు? అదే ఈ అన్వేషణలో అసలైన వైరుధ్యం. సత్యం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు కదా. అవును, తాను తెలుసుకున్నది మామూలు విషయం కాదు కదా.
బుద్ధుడు కనుక్కున్న పరమసత్యం, ముఖ్యంగా ప్రతీత్య సముత్పాదం అనబడే కారణకార్య సిద్ధాంతం అత్యంత గంభీరమైనది, సూక్ష్మమైనది. అంటే ఈ సృష్టిలో ఏదీ తానంతట అదిగా పుట్టదు, ప్రతిదానికి ఒక కారణముంటుంది, ఆ కారణాల వలయంలోనే మనిషి ఇరుక్కునున్నాడు అనే సత్యమన్నమాట. అవును. ఈ అద్భుతమైన సత్యం సాధారణ తర్కానికి అందేది కాదు అని ఆయన భావిస్తాడు. దీన్ని నేను ఒక్క కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇదెలా ఉందంటే, క్వాంటం ఫిజిక్స్లోని అత్యంత సంక్లిష్టమైన ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక గొప్ప సూత్రాన్ని ఒక శాస్త్రవేత్త కనిపెట్టాడనుకుందాం. చాలా మంచి పోలిక. తర్వాతేంటి? ఇప్పుడు ఆ సూత్రాన్ని కేవలం ఆటపాటల మీద, బొమ్మల మీద ఆసక్తి ఉన్న కిండర్గార్టెన్ పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? వాళ్లకది ఎప్పటికీ బోధపడదేమో అని ఆ శాస్త్రవేత్త తలపట్టుకుని నిరుత్సాహపడటం లాంటిది కదా ఇది? ఖచ్చితంగా అదే జరిగింది. బుద్ధుడు లోకం వంక చూశాడు. మనుషులందరూ ఇంద్రియ సుఖాలలో ఆనందిస్తున్నారు. ప్రాపంచిక విషయాలపై తీవ్రమైన ఆసక్తితో, ఒక రకమైన అతుక్కుపోయే తత్వంతో ఉన్నారు. అంటే వాళ్ల ఆలోచనలన్నీ లాభనష్టాలు, కీర్తిప్రతిష్టల చుట్టూనే తిరుగుతున్నాయి అన్న ఆయనకు అనిపించింది కదా? అవును. అహంకారం, ద్వేషం లాంటివి లేకుండా సంపూర్ణమైన శూన్యంలో నుండి వచ్చే ఈ ధర్మాన్ని, ఈ కారణకార్య సిద్ధాంతాన్ని వాళ్లు అర్థం చేసుకోలేరని ఆయన నిర్ధారణకొచ్చాడు. కాని ఇక్కడ నాకొక ప్రశ్నొస్తోంది. స్వయంగా ఆయనే అంతటి అనంతమైన కరుణతో జ్ఞానాన్ని వెతికాడు. ఆ సత్యాన్ని కనుక్కున్న తర్వాత ఎవరికీ అర్థం కాదులేని దాన్ని తనలోనే దాచుకోవడం ఒక గొప్ప జ్ఞాని లక్షణం ఎలా అవుతుంది? మంచి ప్రశ్న. అందులో కొంచెం స్వార్థం లేదా? ఒక రకమైన విరక్తున్నట్లు అనిపించడం లేదా? ఆయనెందుకు అంత త్వరగా నిరుత్సాహపడ్డాడు? దాన్ని మనం స్వార్థం అనలేము. అది ఒక నిష్ఠురమైన వాస్తవికత. బుద్ధుడు ఆలోచించిన విధానమెలా ఉందంటే, నేను ఇంత శ్రమకోర్చి సాధించిన ఈ ధర్మాన్ని బోధించడానికి ప్రయత్నిస్తే జనాలు దాన్ని అర్థం చేసుకోలేక నన్ను అపార్థం చేసుకోవచ్చు అని. అంటే ఆయన ప్రయత్నం ఫెయిలవుతుందని భయపడ్డా? భయం కాదు. దీనివల్ల నా శ్రమ వృధా అవుతుంది, నాకు ఆయాసమే మిగుల్తుంది అని ఆయన భావించాడు. ఈ సుత్తలో దీన్ని అల్పోత్సాహం లేదా నిరుత్సాహమని వర్ణించారు. లోకంలో ఉన్న జ్ఞానం యొక్క లోతును చూసి ఆ క్షణంలో ఆయన మౌనంగా ఉండిపోవాలని నిర్ణయించి ఉంటాడు. అదన్నమాట. ప్రపంచానికొక గొప్ప ఔషధం దొరికింది, కాని ఆ వైద్యుడే దాని గురించి ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు. మరి ఆ అడ్డుకొట్టెలా తొలగిపోయింది? ఆ బ్రహ్మాండమైన నిశ్శబ్దాన్ని ఎవరు బద్దలుకొట్టారు? అక్కడే ఒక అద్భుతమైన పౌరాణిక మరియు మానసిక జోక్యం జరుగుతుంది. మూలాల ప్రకారం బ్రహ్మలోకానికి అధిపతి అయిన సహంపతి బ్రహ్మ బుద్ధుని మనసులో మెదిలిన ఈ నిరుత్సాహపు ఆలోచనను గ్రహిస్తాడు. ఓహో, సాక్షాత్తు బ్రహ్మ రంగంలోకి దిగాడనమాట. అవును. అయ్యో, ఎంత ఘోరం! లోకం నశించిపోతుంది కదా. పరిపూర్ణమైన బుద్ధుడు ధర్మాన్ని బోధించకుండా మౌనంగా ఉండిపోవాలని అనుకుంటున్నాడని బ్రహ్మ తీవ్రంగా భయపడతాడు. వావ్! సృష్టికర్తకే భయం పట్టుకుందా? అవునవును. ఒక బలశాలి అయిన మనిషి మడిచిన తన చేతిని చాపినంత వేగంగా ఆ బ్రహ్మలోకం నుంచి వచ్చి బుద్ధుని ముందు ప్రత్యక్షమవుతాడు. తన పై వస్త్రాన్ని ఒక భుజంపై వేసుకుని చేతులు జోడించి ధర్మాన్ని బోధించమని ప్రాధేయపడతాడు. అంటే ఆ ధర్మానికున్న విలువ, లోకానికి దాని అవసరం ఎంతుందో చెప్పడానికి బ్రహ్మ అంతటి వాడు వచ్చి వేడుకోవాల్సొచ్చింది. ఇదొక అద్భుతమైన ప్రతీకగా అనిపిస్తోంది గదా? నిజమే. విశ్వమే ఆయన ముందు నిలబడి మమ్మల్ని రక్షించు అని అడుగుతున్నట్లుగా ఉంది. మరి బ్రహ్మ బుద్ధుణ్ణి ఏమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు? ఆయన వాదనేంటి? బ్రహ్మ చేసిన వాదనలో అద్భుతమైన తర్కం మరియు కరుణ దాగి ఉన్నాయి. ఆయన బుద్ధుణ్ణి ఒక సార్ధవాహునితో పోల్చుతాడు. సార్ధవాహుడంటే? సార్ధవాహుడు అంటే సరుకులను ఎడారుల గుండా, కష్టమైన మార్గాల గుండా సురక్షితంగా గమ్యానికి చేర్చే ఒక గొప్ప వ్యాపారి లేదా మార్గదర్శకుడు. ఓకే, ఆ మార్గదర్శకుడితో పోల్చి బ్రహ్మ ఏమన్నాడు? ఓ భగవాన్, మీకు ఎవరి పట్ల ఎలాంటి రుణం లేదు, మీరు ముక్తులు. కాని ఈ అజ్ఞానపు చీకటిలో కొట్టుమిట్టాడుతున్న లోకాన్ని చూసి కరుణించండి. మృత్యువులేని స్థితికి తలుపులైన ఆ అమృత ద్వారాలు దయచేసి తెరవండి అని కోరుతాడు. అమృత ద్వారాలు తెరవండి, ఎంత అద్భుతమైన మాట! అంటే నీ దగ్గర సరుకుంది, లోకంలో దానికి అత్యవసరమైన గిరాకీ ఉంది, దయచేసి ఆ తలుపులు తెరిచిపెట్టు అని బ్రహ్మ ఒక సార్ధబాహుడికి చెబుతున్నట్లుగా చెబుతున్నాడన్నమాట. ఖచ్చితంగా అదే అర్థం. మరి బుద్ధుడేమనుకున్నాడు? లోకమంతా అజ్ఞానులే కదా, వీళ్లకు చెబితే ఏం ప్రయోజనం అన్న తన అనుమానానికి బ్రహ్మ ఎలాంటి సమాధానమిచ్చాడు? ఇళ్లల్లో తక్కువ దుమ్మున్నవారు కూడా ఉన్నారు. వారికి ఈ ధర్మం అందకపోతే వారు శాశ్వతంగా నష్టపోతారు అని బ్రహ్మ వివరిస్తాడు. అప్పుడు బుద్ధుడికి అర్థమైందంటారా? అవును.
బ్రహ్మ మాటలను విన్న తరువాత ఆయన అభ్యర్థనను మన్నించి బుద్ధుడు ఒక గొప్ప కరుణతో తన బుద్ధనేత్రంతో లోకం వంక పరిశీలనగా చూస్తాడు. బహుశా మనం చర్చిస్తున్న ఈ మూలగ్రంథంలో అత్యంత అద్భుతమైన, మనసుకు హత్తుకునే దృశ్యం ఇదే అని చెప్పవచ్చు. ఏంటా దృశ్యం? బుద్ధుడు మనుషుల్లో ఉన్న ఆ అజ్ఞాన స్థాయిలను, వాళ్ల కళ్లల్లో ఉన్న దుమ్మును ఒక తామర కొలనుతో పోలుస్తాడు. ఓ, ఆ తామరకొలను ఉదాహరణ. అది నిజంగా మన మనసులో ఒక స్పష్టమైన చిత్రాన్ని ముద్రిస్తుంది. ప్రపంచాన్ని, అందులోని మనుషుల మానసిక స్థితులను అర్థం చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప రూపకం ఉండదు. అవును, మనం దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అందులో బుద్ధుడు 3 రకాల తామరల గురించి, అంటే 3 రకాల మనుషుల గురించి చెప్పారు కదా, ఆ వర్గీకరణ ఏమిటి? అవును, బుద్ధుడు ఆ తామర కొనలో సమాజాన్ని 3 రకాలుగా చూశాడు. మొదటి రకం తామరలు ఎలా ఉంటాయంటే, నీటిలోనే పుట్టి, నీటిలోనే పెరిగి, పూర్తిగా నీటి అడుగునే మునిగిపోయి ఉన్నాయి. అంటే అవి పైకి రాలేని స్థితిలో ఉన్నాయా? అవును, ఇవి నీటిలోనే పోషణ పొందుతూ పైకి రాలేని స్థితిలో ఉంటాయి. అంటే సమాజంలో అత్యధిక శాతం మంది ఇలాగే అధికమైన అజ్ఞానంలో కూరుకుపోయి ఇంద్రియ సుఖాలే ప్రపంచం అనుకుంటూ బతుకుతుంటారు. వీరికి ఎంత గొప్ప ధర్మం చెప్పినా ఇప్పుడే అర్థం కాదు. సరే, ఇది మొదటి రకం. ఇక రెండవ రకం కొంచెం మెరుగైన స్థితిలో ఉంటారనుకోవచ్చా? అవును, రెండవ రకం తామరలు నీటి మట్టానికి సరిగ్గా సమానంగా, నీటి ఉపరితలంపై అప్పుడే వస్తున్నట్లుగా ఉంటాయి. అంటే సందిగ్ధంలో ఉన్నవారన్నమాట. అవును, వీరు పూర్తిగా అజ్ఞానంలో లేరు, అలాగని జ్ఞానాన్ని అర్థం చేసుకునేంత స్పష్టత కూడా ఇంక రాలేదు. ప్రయత్నిస్తే పైకి రాగలరు, లేదా మళ్ళీ మునిగిపోగలరు. ఓకే, మరి మూడవ రకం? బహుశా బుద్ధుడి నిరుత్సాహాన్ని పోగొట్టి ఆయన ఆ అమృతద్వారాలు తెరవడానికి కారణమైంది వీరే అయ్యుంటారు కదా? ఖచ్చితంగా వారే. మూడవ రకం తామరలు నీటిలోనే పుట్టినా, ఆ నీటికి ఏమాత్రం అంటుకుండా నీటి పైకి లేచి వికసించి ఉంటాయి. బుద్ధుడికి సమాజంలో అలాంటివారు కనిపించారు. వావ్! అంటే వాళ్ల కళ్లల్లో అజ్ఞానపు దుమ్ము చాలా తక్కువగా ఉంటుంది కదా? అవును, వాళ్ళు ఈ ప్రాపంచిక సుఖాలతో విసిగిపోయి, పాపభీతి కలిగి ఉండి సత్యాన్ని తెలుసుకోవాలనే తీక్ష్ణమైన తపనతో ఉంటారు. ఒకవేళ తాను ధర్మాన్ని బోధించకపోతే ఇలా వికసించడానికి సిద్ధంగా ఉన్న ఈ కొద్దిమంది తీవ్రంగా నష్టపోతారు అని బుద్ధుడు గ్రహిస్తాడన్నమాట. కరెక్ట్. ఆ క్షణంలో ఆయనలోని నిరుత్సాహం మాయమైపోయి, ఆ మూడవ రకం ప్రజల కోసమైనా సరే తాను కనుక్కున్న సత్యాన్ని ప్రపంచానికి బోధించడానికి అంగీకరిస్తాడు. అంటే ఆయన ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి మార్చేయాలని బయలుదేరలేదు. వినడానికి చెవులున్నవారి కోసం, ఆ కొద్దిపాటి వెలుతురు కోసం ఎదురుచూస్తున్న ఆ మూడవ రకం తామరల కోసం తానొక మార్గదర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అద్భుతంగా చెప్పారు. వింటుంటే ఈ ప్రయాణం కేవలం సిద్ధార్థుడు అనే ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు, మానవ పరిణామ క్రమంలో, మేధో వికాసంలో ఇదొక గొప్ప మైలురాయి అనిపిస్తోంది. ఒక అత్యున్నత సత్యం కరుణతో ఎలా లోకానికి పంచబడిందో చెప్పే అద్భుతమైన సాక్ష్యమిది కదా? ఎలాంటి సందేహం లేదు. మనం గమనిస్తే ఈ అర్యపర్యేసన సుత్త అనేది కేవలం ఒక చారిత్రక గ్రంథం కాదు, ఇదొక సైకలాజికల్ జర్నీ. ఖచ్చితంగా. సిద్ధార్థుడు గురువుల దగ్గర నేర్చుకున్న సిద్ధాంతాలతో సరిపెట్టుకోలేదు. ఆశ్రమ అధిపతిగా వచ్చిన ఆఫర్లకు, పదవులకు ప్రలోభపడలేదు. తనకై తాను నిరంతరం శ్రమించి బాహ్య ప్రశాంతతను వెతుక్కొని ఆ అత్యున్నత నిర్వాణాన్ని పొందాడు. ఆ తర్వాత తనకు లభించిన జ్ఞానాన్ని తనలోనే దాచుకోకుండా, అవును, ఈ ప్రపంచపు అజ్ఞానాన్ని చూసి ఒక క్షణం సంకోచించినా అంతిమంగా విశ్వజనీనమైన కరుణతో ఆ సంకోచాన్ని విడనాడాడు. సిద్ధాంతం నుంచి అనుభవానికి, అనుభవం నుంచి కరుణకు జరిగిన అద్భుతమైన ప్రయాణమిది. నిజమే. ఇది ఎంత లోతైనదంటే దీన్ని ఊరికే వినేసి వదిలేలేం. ఇదంతా విన్నాక ఒక విషయం నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తోం. అదేమిటో చెప్పండి. ప్రపంచానికే వెలుగును పంచిన బుద్ధుడు లాంటి ఒక గొప్ప జ్ఞాని ఆ అనంతమైన శాంతిని పొందిన తర్వాత కూడా ఈ సమాజం ఆ సత్యాన్ని స్వీకరించలేదేమో, నా శ్రమ వృధా అవుతుందేమో అని ఒక క్షణంపాటు తీవ్రంగా నిరుత్సాహపడ్డాడు. దీన్ని బట్టి చూస్తే మన చుట్టూ ఉన్న ఈ రోజుటి ఆధునిక ప్రపంచంలో ఒక లోతైన, నిజమైన జ్ఞానాన్ని పంచుకోవడం అనేది ఈనాటికి ఎంత కష్టమైన పనో కదా? చాలా కష్టమైన పని. దానికి ఎంతటి అనంతమైన ఓపిక, కరుణ కావాలో చూసేవారికి అర్థమవుతుంది. అవును, అర్ధరాత్రి పూట ఎవరికీ తెలియకుండా పారిపోయాడు అనే అపోహలతో అల్లుకున్న నాటకీయ కథల కంటే సత్యాన్ని కనుక్కోవడం వెనుక, దాన్ని పంచుకోవడం వెనుక ఉన్న ఈ మానసిక సంఘర్షణ ఎంతో గొప్పది, ఎంతో స్ఫూర్తిదాయకమైనది. నిజమే.
బహుశా ఆ తామర కొలంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో, మన కళల్లో పేరుకుపోయిన ఆ అజ్ఞానపు దుమ్మును మనంతట మనం తుడిచేసుకుంటే తప్ప ఆయన తెరిచిన ఆ అమృత ద్వారాలు ఎవ్వరికీ కనిపించవేమో. ఈ లోతైన ఆలోచనతో ఆ అమృత ద్వారాల వైపు అడుగులేసే ప్రయత్నంతో ఈనాటి మన ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.